హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు చేసుకునే బండి మీద అమ్మే రవ్వ దోశ, అలాగే ఈ రవ్వ దోశకి కాంబినేషన్గా మంచి టేస్టీ కొబ్బరి చట్నీ చేసి చూపించబోతున్నాను. నేను చెప్పే కొలతలతో రవ్వ దోశ చేస్తే అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగా రవ్వ దోశ వస్తుంది. రవ్వ దోశ చేసేటప్పుడు చాలామందికి విరిగిపోతూ ప్యాన్కి స్టిక్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను పర్ఫెక్ట్ రెసిపీని చేసి చూపిస్తాను. ముందుగా ఈ రవ్వ దోశలకి క్విక్ అండ్ ఈజీగా చేసుకునే కొబ్బరి చట్నీని చూపిస్తాను. ఈ కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, కొంచెం వాటర్ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ చట్నీలో తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఆయిల్తో పాటుగా తాలింపు గింజలు, 1 రెమ్మ కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసుకొని తాలింపుని దూరగా వేయించుకొని చట్నీలో వేసుకోండి. అంతే, సూపర్ సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోయి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటే సూజీ, మనం ఉప్మా తయారు చేసుకుంటాం కదా, అది వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు పొడి బియ్యం పిండి, 1/2 కప్పు పుల్లటి పెరుగు వేసుకుందాం. తర్వాత అదే కప్పుతో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి. ఇలా ఒక విస్కర్ తీసుకొని బాగా బీట్ చేసినట్టు అనండి. అప్పుడు ఉండలేమి కట్టకుండా పిండి మొత్తం కలిసిపోతుంది. ఉండలేమి లేకుండా మిక్స్ అయిన తర్వాత మరో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ పిండిని ఒకసారి కలుపుకోండి. మొత్తానికి ఈ రవ్వ దోశ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కొంచెం పలచగానే ఉండాలన్నమాట. మనం తీసుకున్న క్వాంటిటీకి 4 కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోండి. సో మనం రవ్వ దోశకు బ్యాటర్ని ఇలా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అవ్వనివ్వాలి. పెనం హీట్ అయిన తర్వాత 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి పెనం అంతా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రవ్వ దోశ పెనంకి స్టిక్ అయిపోకుండా ఈవెన్గా కాలుతుంది. వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. రవ్వ దోశ వేసేటప్పుడు బ్యాటర్ని ఖచ్చితంగా మొత్తం కింద నుంచి పై వరకు బ్యాటర్ మొత్తం కలిపి ఆ తర్వాత దోశ వేసుకోవాలి. లేదంటే రవ్వ అడుగునంతా ఉండిపోతుంది, పైన వాటర్ లా ఉంటుంది. పిండి మొత్తం మిక్స్ చేసుకొని ఇలా పెనం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. పెనం అనేది బాగా హీట్ అయి ఉండాలి, అప్పుడే ఇలా హోల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. రవ్వ దోశ కాలడానికి ఎప్పుడు కూడా కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ రవ్వ దోశ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేయండి. దోశ కాలేదని మనకు అర్థం ఏమిటంటే మనకు కొంచెం కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుందండి. ఇలా గోల్డెన్ కలర్ షేడ్కి వచ్చిందంటే ఇంకో పక్కకు టర్న్ చేసుకుందాం. టర్న్ చేసిన తర్వాత కొంచెం సేపు కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న దోశను మధ్యలోకి మడిచి పక్కకు తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో దోశ వేసి చూపిస్తాను. పెనంకి ఆయిల్ రుద్దుకొని ఈ రవ్వ దోశ బ్యాటరీ మొత్తం ఈవెన్గా పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు ఈ రవ్వ దోశ మీద కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాం. ఈ రవ్వ దోశ బాగా కాలి గోల్డెన్ కలర్ అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకుందాం. 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకోవడమే. సో ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్తో రవ్వ దోశ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈజీగా వేసేసుకోవచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా వేసుకునే దోశల కన్నా ఈ దోశలు ఎక్కువగా తింటారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.